హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ @హేమ వ్లాగింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసే కర్రీ ఏంటంటే మేకాళ్ళు పాయ. రోటీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా సరే బాగుంటుంది. మంత్లీ వన్స్ అయినా సరే డెఫినెట్గా తినండి. కర్రీని అయితే చాలా మంచిది. ఎక్కువ మంది అయితే సర్ది చేసినప్పుడే తింటారు కదా. ఓకే, మరి ఇదంతా పక్కన పెడితే కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో అయితే చెప్తా. మంచిగా చూస్తూ వింటూ మీరు కూడా ట్రై చేసి తినండి. చాలా సింపుల్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. వెళ్ళే ముందైతే నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే వీక్లీ వన్స్ అయినా మా అమ్మమ్మ అయితే మా ఇంటికి వచ్చేది. అప్పుడైతే ఇవి తీసుకొని వచ్చి మంచిగా వంట చేసి అయితే వెళ్ళేదన్నమాట. అప్పుడు నాకు తెలిసేది కాదు, ఎందుకు ఇది ఎట్లా ఉంది, ఎందుకు తినాలి అనుకునేదాన్ని. అప్పుడు బాగా తినిపించేవాళ్ళు అనమాట. ఎందుకంటే బోన్స్ అవి మంచిగా గట్టిగా అవుతాయి అన్నట్టుగానంట. అదనమాట మ్యాటర్. ఎందుకో ఆ విషయం షేర్ చేయాలనిపించింది మీకు. ఓకేనా, మనమైతే చూద్దాం వీడియోని. మా అమ్మమ్మ అయితే ఇట్లానే ప్రిపేర్ చేసేది. అదే మా అమ్మ కూడా అట్లానే ప్రిపేర్ చేస్తుంది అనమాట. అదే నాకు కూడా వచ్చింది. మనం చేసేది మన అమ్మ వాళ్ళు చేసేదానికన్నా మన అమ్మమ్మలు చేసి పెడితే అది ఎప్పటికీ మర్చిపోలేం కదా. అది నిండేంత వరకు వాటర్ అయితే వేసాం కదా. కుక్కర్ని క్లోజ్ చేసేసి ఒక 10 to 15 విజిల్స్ అయితే అయినా రావాల్సిందే. ఇక్కడ నేను 15 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూతనైతే ఓపెన్ చేసి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకున్న, అది ఉడికిందా లేదన్నది చెక్ చేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దాని మీద పెట్టి నెక్స్ట్ అయితే ఉడికిన తర్వాత మనం చింతపండు పులుపు అనేది వేయాలన్నమాట. వేసి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes అట్లా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర అయితే తీసుకొని మంచిగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా మంచిది తినడం వల్ల. చిన్నపిల్లలకు కూడా పెట్టండి, ఎందుకంటే వాళ్ళ బోన్స్ అనేది ఎదిగే స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా పెడితే మంచిగా బోన్స్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటాయి. కర్రీ అయితే అయిపోయింది. మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది. వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే డెఫినెట్లీ షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.